పిల్లల్ని బ్రతిలాడతావేంటమ్మా? వదిలే. నోరు మీవే. అల్లుడు గారు నా మాట వినండి. మీరెంత ఏంటి ఇక్కడ? అది అపర్ణ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోమని అడగటానికి వీళ్ళ దగ్గరకు వచ్చిందమ్మ. కానీ వీళ్ళేమో ఇంకా కేసు ఏంటి? ఇందు వచ్చేసింది కదా. ఏంటి? నా ఇందు వచ్చిందా? ఎక్కడ బాబు? ఎక్కడ ఇందు? ఇందు ఏది బాబు? నా ఇందు ఎక్కడా? ఇందు రావడం ఏంటి అల్లుడు గారు? అంటే వచ్చుంటుందేమో అనుకున్నాను. ఇంకా రాలేదా? ఇందు వస్తే ఈ ఏడుపులెందుకు? ఎక్కడుందో ఏవైపోయిందో ఇంతవరకు రాలేదు. ఏరా నిజంగా ఇందును వదిలేసావా? అప్పుడే వదిలేశాను రా. మరి ఇక్కడికి రాలేదు కదరా? అదేరా నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ మత్తులో అడ్రస్ మర్చిపోయిందేమో. నిన్ను అసలు ఇందు వచ్చిందని నీకెలా తెలుసు? అంటే వచ్చింది అని కాదు, వచ్చిందా అని అడిగాను. ఎలా వస్తుందిరా? కిడ్నాప్ చేసింది నువ్వే అయితే. ఏంటి? నా బిడ్డని కిడ్నాప్ చేసింది ఇతనా? అవును, ఇందుని ఎత్తుకుపోయింది వీడే. నీ ఏడుపుకి కారణం, అక్కడ అపర్ణ కన్నీటికి కారణం వీడే. ఈ వెధవ చేసిన చెత్త పని వల్లే అందరం టెన్షన్తో చావాల్సి వస్తుంది. ఏం మాడుతున్నావు నువ్వు? ఆర్య గారు ఇందుని దాయటమేంటి? అసలే చెయ్యని తప్పుని అపర్ణ మీద తోసేసి అపర్ణ అరెస్ట్ చేయించారు ఇల్లు. మళ్ళీ ఈయన్ని కూడా అరెస్ట్ చేయించి ఇరికించాలనుకుంటున్నావా? ఎవరు ఎవరిని ఇరికించారో, ఎవరి వల్ల ఎవరు బాధపడుతున్నారో ఇప్పుడే తెలుస్తాను. పెళ్లి మండపంలో ఇందుని కిడ్నాప్ చేసింది ఎవరు? అపర్ణ అరెస్ట్ అవడానికి కారణం ఎవరు? కూతుర్ల కోసం ఈ తల్లులంతా ఏడవడానికి కారణం ఎవరు? అపర్ణ కన్నీటికి కారణం ఎవరు? మాట్లాడవేరా. అపర్ణ నీకోసం చేయని నేరాన్ని తన మీద వేసుకొని అక్కడ టార్చర్ అనుభవిస్తుంది. నా కోసం కాకపోయినా నీకోసం త్యాగం చేసిన అపర్ణ కోసమేనా? నిజం చెప్పరా. నువ్వే ఈ నేరం చేశావని ఒక్క మాట చెప్తే అపర్ణ బయటకు వస్తుందిరా.